చూసిన పబ్లిక్. మామూలుగా పెళ్లి పత్రిక అంటే రెండు కవల మీద ఓ బాజు తెలుగులో ఇంకో బాజు ఇంగ్లీష్లో రాసి బయటంగా ఓ కవర్ పెట్టి దాని మీద ఊరు పేరు అన్నీ రాసి కొట్టిస్తారు. గిట్లా ఏడ చూసినా కూడా అన్ని పత్రికలు ఇదే తరీకలో ఉంటాయి. కాకుంటే పెట్టే ధరను బట్టి కారెట్ ఉంటుంది. కానీ కరీంనగర్ దిక్కు 1, 2 కాదు, ఏకంగా 32 కమలల్ల పెళ్లి కారెట్ కొట్టించిర్రు. మరి ఇచ్చంతరమైన పెళ్లి కారెట్ ముచ్చటేందో మనం కూడా చూడాలి కదా. చలో నడువుర్రి. సుద్దాల వారి పెళ్లి పిలుపు అనే ఈ లగ్గం కారెట్ చూస్తుర్రు కదా, ఇదే ఆ 32 కమల పెళ్లి పత్రిక. జమ్మికుంటలుండే సుద్దాల శ్రీదేవి శ్రీనివాస్ అనే ఇద్దరు ఆల్మగళ్ళు వాళ్ళ పెద్ద బిడ్డ రవళిక పెళ్లికి ఈ ఇచ్చంతరమైన కారెట్ని కొట్టించిర్రు. ఇక ఈ కారెట్ల పెళ్ళంటే ఏంది, దానికి అర్థం ఏంది, ఆల్మగళ్ళు ఎట్లా కలిసి ఉండాలి, 7 అడుగుల వెనుక మతలబేంది, 3 లేషుడు అంటే ఏమన్నట్లు అనే ముచ్చట్లన్నీ ఉన్నాయట. అంతేకాదు పెళ్లికి సంబంధించిన తలంబ్రాల పాట, అప్పగింతల పాటలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో పెళ్లి పత్రిక లోపల ఏముందో ఎవ్వళ్ళు చూస్తలేరు. పైన ఉత్త కవర్ చూస్తుర్రు, దాన్ని బట్టి వస్తుర్రు పోతుర్రు, అటెంక కారెట్ పక్కగా పడేస్తుర్రు. అట్లా కాకుండా నేను ఈ వెరైటీ కారెట్ తయారు చేపించిన అని అంటుండు షీనన్న. నాకు ఒక డిఫరెంట్ గా ఐడియా వచ్చేసి ఈ పత్రికని ఇలా కాదు, పెళ్లి అంటే ఏంటి అనేది చూపించడం కోసం ఇది పురాతనంగా కుట్టించిందే, కానీ దీన్ని మళ్ళీ ఆధునికంగా తీర్చిదిద్ది ముఖ్యంగా యువతకు తెలియకుండా అయిపోతుంది. పెళ్లికి వస్తే కేవలం విందులు వినోదాలాగానే ఆనందిస్తున్నారు, కానీ పెళ్లి అర్థాలు తెలియకుండా పోతున్నాయి. కాబట్టి దాని కొరకంటూ ఒక ప్రత్యేకతగా అన్ని క్రోడీకరించి పాటలతో సహా ఈ బుక్కుని రూపొందించడం జరిగింది. గదన్నట్టు ఇక నాయన గిట్లుంటే అటు కాబోయే పెళ్లి పిల్ల రవళిక ఏమంటుందో అది కూడా ఇనురోసారి. నా పెళ్లి సందర్భంగా ఈ పుస్తకాన్ని అందరికి పరిచయం చేయడం జరిగింది. ఏంటంటే మా యూత్ ఎవరికి అసలు పెళ్ళి అంటే ఏంటో తెలియదు. చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అట్లీస్ట్ పెద్దవాళ్ళైనా ఎవరింట్లో ఉండట్లేదు. సో వాళ్ళు మర్చిపోతున్నారు, మేము మర్చిపోతున్నాము. అది అందరికీ గుర్తు చేయాలని ఇది తీసుకురావడం జరిగింది. గిట్ల ఈ రోజుల్లో వయసు పొల్లగాళ్లకు అసలు పెళ్ళంటే ఏందో తెలియకుండా పోయింది. అసొంటోళ్ల కోసం మా నాయన పెళ్లి అర్థము పరమార్థం చెప్పేతందుకు ఈ 32 కమ్మల పెళ్లి కారెట్ కొట్టించిండు. కారెట్లు ఏడ పంచితే ఆడ అందరూ చిత్రపోయి చూసిర్రు. దీన్ని అన్ని కారెట్ల లెక్క పారేయకుండా దీంట్లో ఉన్న ముచ్చట మేము చదువుతాం, మా పొల్లగాళ్లకు చెప్తామన్నారు. నాకెంతో సంతోషం అనిపిస్తున్నది అని మాట్లాడుకొచ్చింది షెల్లె రవళిక. అన్నట్లు ఈ 23 తారీఖు నాడు షెల్లది పెళ్ళట. ఏదేమైనా 1, 2 కమ్మలకే ఖర్చు సాల్సాలు అవుతున్న ఈ రోజుల్లో 32 కమ్మలతోని పెళ్లి కారెట్ కొట్టించిండంటే ఖర్చు మాత్రం గట్టిగానే అయ్యుంటది పొర్రి అని అనుకుంటుర్రు. ముచ్చట చూసిన పబ్లిక్.